హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈ శ్రావణ మాసంలో మేమైతే ఒక అద్భుతమైన టెంపుల్ని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నామండి. ఈ టెంపుల్ ఎక్కడో కాదండి, హైదరాబాద్ బోడుప్పల్ పెంటారెడ్డి కాలనీలో ఉండే నిమిషాంబిక టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ గుడిలో కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి, అవేంటో తెలుసుకుందాం రండి. ఇదేనండి నిమిషాంబిక టెంపుల్. ఈ అమ్మవారు వచ్చేసి పార్వతీ దుర్గా అవతారంలో మనకు దర్శనమిస్తున్నారు. ఈ అమ్మవారు వచ్చేసి క్షత్రియుల కులదేవత అన్నమాట. ఏ కోరిక అయినా ఒక్క నిమిషంలో కోరుకొని 16 ప్రదక్షిణాలు చేసి కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేయడం ఈ గుడి ఆచారం అన్నమాట. అమ్మవారు ఆగ్నేయ భాగంలో దర్శనం ఇస్తే పక్కనే మనకు వినాయకుడు నైరుతి భాగంలో దర్శనమిస్తున్నారు. ఇంకా ఈ పక్కనే మనకు సీతారామచంద్రుల వారు, గురు దత్తాత్రేయ, సాయిబాబా, అలాగే మహాశివలింగం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, హనుమంతుల వారు. గుడి లోపలికి వస్తుండగా నవగ్రహాలను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయంలో శుక్రవారం, మంగళవారం, శనివారం, ఆదివారం భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందండి. 108 ప్రదక్షిణలు చేసుకోవాలనుకునేవారు బుధవారం రోజు వచ్చి 108 ప్రదక్షిణలు చేసుకోవడానికి ప్రశాంతంగా ఉంటుంది. మేము బుధవారం రోజు వచ్చాం కాబట్టి భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. ఈ అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకమైన అలంకరణలు ఉంటాయి. నేను మీకు ఆ ఫొటోస్ కూడా చూపిస్తాను. అలాగే ప్రతి బుధవారము సంకష్టహార చతుర్థి రోజు గణపతి స్వాముల వారికి ప్రత్యేకమైన అభిషేకాలు, గురువారం రోజు సాయిబాబాకి, దత్తాత్రేయ స్వాముల వారికి ప్రత్యేకమైన పూజలు, శనివారం నవగ్రహాలకి పూజలు, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, సోమవారం మహాశివుడికి కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వర్తిస్తారు. ఇక్కడ పూజ అవ్వగానే హనుమంతుల వారికి తాళం వేసేసారనమాట, అంటే ఎవరు తాకడానికి వీల్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా ప్రదక్షిణలు చేసేవాళ్ళు, అదే మనకి శుక్రవారం, మంగళవారం వస్తే మనకి ఇలా ప్రదక్షిణలు చేసుకోవడానికి అయితే సౌకర్యంగా ఉండదండి. అందుకే ప్రదక్షిణలు చేసుకునేవారు బుధ, గురువారాల్లో చేసుకోవడం మంచిది. చదువు, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, సంతానం, ఎలాంటి కోరిక అయినా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ గజస్తంభం దగ్గర ఒక్కసారి మనకు ఆ కోరిక చెప్పుకొని 16 ప్రదక్షిణలు చేసిన తర్వాత 21 నిమిషంలో కానీ 21 రోజుల్లో కానీ ఆ కోరిక నెరవేరుతుందండి. కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి కేవలం హైదరాబాద్ వాళ్ళే కాదండి, విదేశాల్లో నుండి కూడా భక్తులు వస్తున్నారని ఇక్కడ అర్చకులు చెప్తున్నారు. కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి ఒడిబియ్యం పోసే కార్యక్రమాలు కూడా ఉంటాయండి. ఇక్కడ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒడిబియ్యం పోయాలనుకున్నా, అర్చన చేసుకోవాలనుకున్నా ముందుగా ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ప్రదక్షిణలు అయిపోయిన వాళ్ళు ఇక్కడ కూర్చుండి హాయిగా శ్రద్ధ తీర్చుకోవచ్చు. ఇక్కడ నుండి మనం వెళ్తుంటే చూస్తున్నారు కదా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా కానీ మనకు వెంటనే వినాయకుడు దర్శనం ఇస్తున్నారు. ఎదురుగా కనిపిస్తుంది వినాయకుడు. ఋషులను రక్షించడానికి నిమిషంలో ప్రత్యక్షమైంది కాబట్టి నిమిషాంబిక అని పిలుస్తారు. గుడి చాలా నీట్గా విశాలంగా ఉందండి. గుడికి వచ్చిన ప్రతి భక్తునికి హారతినిచ్చి అర్చన చేస్తున్నారండి ఇక్కడ పూజారులు. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే మనకు శ్రీచక్రం కూడా కనిపిస్తుందండి. శ్రీచక్రాన్ని కూడా చూసి దండం పెట్టుకోండి. 108 ప్రదక్షిణలు చేసే వాళ్ళకి ఇక్కడ ఇలా కార్డ్స్ దొరుకుతున్నాయి అన్నమాట. కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి ఒడిబియ్యం పోయాలనుకుంటే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారండి. అలాగే ఇక్కడ ఎవరైతే ఒడిబియ్యం పోయాలనుకుంటున్నారో ఆ ఒక్క వ్యక్తి మాత్రమే ఒడిబియ్యం పోయాలండి. ఇక్కడ 5 పోయడానికి వీల్లేదు. ఎవరి కోరిక మేరకు వారే ఒడిబియ్యం పోయాల్సి ఉంటుంది. ఇక్కడేనండి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని చెప్పాను కదా, ఇక్కడ ఒక పక్కన అమ్మవారిని ఏర్పాటు చేశారండి. ఇక్కడే ఒడిబియ్యం పోయాలి. ఇక్కడ ప్రతి ఒక్కరికి అమ్మవారి కుంకుమ అర్చన చేసి కుంకుమని కూడా ఇస్తున్నారు పూజారులు.
ఓడిబియ్యం పోసేవారు ఇంటి దగ్గర నుండి పెద్ద పెద్ద టబ్బులు గిన్నెలు ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి. మనకి చక్కగా గుళ్ళోనే వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గిన్నెలు వాళ్ళు వేసారండి. అందులోనే మనం తీసుకెళ్ళిన చీర కానీ బ్లౌజ్ పీస్ కానీ పరిచి మనం అందులో బియ్యం పోయాల్సి ఉంటుంది. ఒక్కరే పోయాలన్నమాట బియ్యం. అమ్మవారికి ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకమైన అలంకరణలు ఉంటాయని చెప్పాను కదా, ఇవేనండి ఇక్కడ కనిపిస్తున్న ఫొటోసోనండి. వరలక్ష్మి వ్రతం రోజు స్వర్ణకృత అలంకరణ, అలాగే ఆషాఢం దుర్గా నవరాత్రుల్లో ప్రత్యేకమైన అలంకరణలు ఉంటాయండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఆషాఢ మాసంలో 1116 చీరలతో అలంకరణ ఉంటే, శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం రోజు స్వర్ణకృత అలంకరణ ఉంటుందండి. ఇక్కడ పులిహోర చేస్తున్నారు చూడండి. ఈ అమ్మలందరూ కూర్చుండి పులిహోర చేస్తున్నారు. ఇందాక నేను అమ్మవారిని సరిగ్గా చూడలేదని అర్చకుని అడిగాను అనమాట. తను వీడియో తీసుకోమని చెప్పారు, అందుకే నేను దగ్గర నుండి చూపిస్తున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా శ్రీచక్రం, అలాగే అమ్మవారిని కూడా చూసి దర్శనం చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ శ్రీ మాత నిమిషాంబికా దేవి అని కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనము దీపం పెట్టాలనుకుంటే, కుంకుమ ఏదైనా వేయాలనుకుంటే మనకు బయట ప్రత్యేకంగా ఏర్పాటు చేశారనమాట. గుడి లోపల వేయడానికి వీలు లేదు. ఇక్కడ మనకి బయట ఇచ్చారు. బయటే మనం దీపారాధన చేయడము, అగరత్తులు వెలిగించడం లాంటి ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు. ఇక్కడ మేము దీపారాధన చేస్తున్నాము. అమ్మవారికి కుంకుమార్చన చేసిన కుంకుమ కూడా వెంటనే ప్యాక్ చేసి భక్తులకు ఇచ్చేస్తున్నారనమాట. అలాగే అమ్మవారికి వచ్చిన చీరలు గాజులు కూడా వెంటనే మనకి ఇక్కడ వేలంపాటలో పెడుతున్నారు. అవి కూడా మనకు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. చీరలు వచ్చేసి 1200, 2000, 3000 అండి. గాజులు వచ్చేసి మనకి 60 రూపాయల డజన్ ఇస్తున్నారు. మేము ఇక్కడ గాజులు తీసుకుంటున్నాము. నిమిషాంబిక ఆలయానికి ముందే మనకు పోచమ్మ తల్లి ఆలయం కూడా ఉందండి. మేము ఈ టెంపుల్కి వచ్చి ఈ అమ్మవారిని కూడా దర్శనం చేసుకుంటున్నాము. ఈ అమ్మవారు కూడా ఎంతో శోభాయమానంగా ఉన్నారు. ఈ అమ్మవారి ఆలయం ముందే మనకు వేప చెట్టు, రాగి చెట్టు, అలాగే ఆ చెట్టు కింద మనకు నాగదేవతల మూర్తులు కూడా మనకు దర్శనమిస్తున్నారు. ఇక ఈ ఆలయం ముందే మనకి ఏదైనా పూజా సామాగ్రి, కొబ్బరికాయలు ఏది కావాలనుకున్నా మనకి ఆలయం ముందే దొరుకుతుందండి. ఎన్నో రోజుల నుండి అనుకున్నామండి అమ్మవారిని దర్శించుకోవాలని. మొత్తానికి ఇప్పటికైతే ఈ కోరిక నెరవేరింది. మీరు కూడా అందరూ వచ్చి నిమిషాంబిక మాతను దర్శనం చేసుకొని ఏ కోరికైనా 1 నిమిషంలో కోరుకొని 21 నిమిషంలో 21 రోజుల్లో కోరిక నెరవేర్చుకొని 108 ప్రదర్శనలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ఎలా ఉందండి వీడియో? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.